మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. పూర్తి వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయచంద్రిక, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో హల్చల్ సృష్టించారు. ఐటీడీపీ కార్యకర్త ఈ రోజు మధ్యాహ్నం సస్పెండ్ గురైన చేబ్రోలు కిరణ్ పై కూడా అతను దాడికి పాల్పడ్డాడు. తొలుత చుట్టుకుంటు సెంటర్ లో పోలీసు వాహనాలను అడ్డుకొని ఆ వాహనాలపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయగా పోలీసులు బలవంతంగా గోరంట్ల మాధవ్ ని అదుపులో తీసుకుని ఎస్పీ కార్యాలయం తరలించగా ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే కిరణ్ పై విచక్షణారహితంగా గోరంట్ల మాధవ్ దాడి చేయడం కూడా పోలీసు వైఫల్యానికి నిదర్శనంగా కూడా మారింది. ఎస్పీ కార్యాలయంలో ఒక మాజీ ఎంపీ వచ్చి పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిపై కూడా విచక్షణారహితంగా దాడి చేయడం కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా అయితే మారింది. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ ఇద్దరిని కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఉంచారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఉదయం చేబ్రోలు కిరణ్ ని టీడీపీ క్రమశిక్షణ చర్యల కింద అతన్ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే చేబ్రోలు కిరణ్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతన్ని ఇబ్రహీంపట్నం వద్ద అదుపులో తీసుకున్నారు. తర్వాత మంగళగిరి తరలించి అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు చేబ్రోలు కిరణ్ ను తరలించే ప్రయత్నంలో గోరంట్ల మాధవ్ వాళ్ళ వాహనాల్ని అనుసరించి గుంటూరు చుట్టుకుంట సెంటర్ లో ఏకంగా పోలీసు వాహనాలను అడ్డగించి పోలీసు వాహనంలో ఉన్న కిరణ్ పై కూడా దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసులు అడ్డుకొని కిరణ్ గోరంట్ల మాధవ్ ను బలవంతంగా అదుపులో తీసుకోగా ఆ తర్వాత మళ్ళీ ఎస్పీ కార్యాలయంలోకి వచ్చి వాహనాలు దిగిన తర్వాత ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే చేబ్రోలు కిరణ్ పై విచక్షణారహితంగా గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డాడు. అయితే అసలు గోరంట్ల మాధవ్ కి చేబ్రోలు కిరణ్ ని తీసుకొస్తున్న విషయం ఎలా తెలిసింది, వాళ్ళ వాహనాలు ఏ వాహనాలు ఉన్నాయి ఎలా తెలిసింది, పోలీసుల నుంచి అతనికి సమాచారం ఎవరు ఇచ్చారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఇది మారింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఒకవైపు కిరణ్ ని ఉంచగా మరోవైపు గోరంట్ల మాధవ్ ను కూడా అదుపులో తీసుకొని పోలీసులు వాళ్ళు అదుపులో ఉంచుకున్నారు. అయితే గోరంట్ల మాధవ్ కి ఎక్కడో అనంతపురం జిల్లాకు చెందిన గోరంట్ల మాధవ్ గుంటూరు జిల్లాలో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్ సమాచారం ఎలా తెలిసింది, మంగళగిరి నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించే క్రమంలో పోలీసు వాహనాలు పోలీసులకు సంబంధించిన సమాచారం గోరంట్ల మాధవ్ కి ఎవరిచ్చారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పోలీసు వాహనాలపై దాడికి పాల్పడి పోలీసు వాహనాలు అడ్డుకోవడం, ఎస్పీ కార్యాలయంలోనే పోలీసు అదుపులో ఉన్న ఒక వ్యక్తిపై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీనిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, మాధవ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొనుంది. చంద్రిక, రైట్. అంటే ఈ దాడి ఘటనలో ఎవరికైనా ఏదైనా అయిందా? అయితే కిరణ్ ని విచక్షణారహితంగా అతను పొట్టలో కాళ్ళు పెట్టి తరినట్లు కూడా మనకు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు అయితే చెబుతున్నారు. కిరణ్ కి బయటికి కనపడిన దెబ్బలు కూడా తగిలాయి. అతను పోలీసు కార్యాలయం ఎస్పీ కార్యాలయం ముందు పోలీసు ఆవరణంలో ఎగిరి కాళ్ళు పెట్టి కిరణ్ పొట్టలో తరినట్లు కూడా తెలుస్తుంది. అంతగా కొడుతుంటే పోలీసులు ఎందుకు అతన్ని ప్రోత్సహించారు, అతను ఎంతమంది ఎస్పీ కార్యాలయంలో పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిపై కూడా అంతగా దాడి చేస్తుంటే అడ్డుకోలేని పరిస్థితి ఎందుకు ఉందంటూ కూడా ఇప్పుడు
అందరిని అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇప్పుడు ఒక మాజీ ఎంపీ అందులో అతను పోలీసు అధికారి పనిచేసిన వ్యక్తి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిని అంత ప్రైవేట్ వ్యక్తి వచ్చి దాడి చేయడం సబాబేనా అనేది కూడా ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం మరి గోరంట్ల మాధవ్ పై అలాంటి చర్యలు తీసుకుంటారు, కిరణ్ కి ఎలాంటి రక్షణ కల్పిస్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. అసలు ఈ ఘటన ఒకటి చెప్తోంది, కలుషితమైన ఏపీ రాజకీయాన్ని హుందాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి చర్యలు తీసుకున్న ఘటన ఇది. కానీ అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రవర్తన వైసీపీ నాయకుల నుంచి రావడంపై ఏమంటున్నారు అందరూ? అయితే చేబ్రోలు కిరణ్ ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో భారతిపై తొందరపడి మాట్లాడాను, తాను తప్పు చేశాను, క్షమించున్నట్టు కూడా భారతికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చేతులెత్తి అతను మొక్కుతూ కూడా క్షమాపణ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అతను క్షమాపణ అడిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉపేక్షించకుండా అతను తెలుగుదేశం పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసిన అనంతరం అతనిపై కూడా కేసు నమోదు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అయితే తప్పు చేసిన మహిళల పట్ల ఎవరు విచక్షణ రహితంగా ప్రవర్తించినా, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ఉపేక్షించేది లేదు అనేది ఒక సంకేతం పంపించేందుకు ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న చేబ్రోలు కిరణ్ ని తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించిన పరిగెస్ కట్టించి అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. అయితే ఒక పోలీస్ అధికారులుగా పనిచేసి మాజీ ఎంపీగా ఉన్న వ్యక్తి పోలీసు అదుపులో ఉన్న ఒక వ్యక్తిని కూడా ఎస్పీ కార్యాలయంలో విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం ఏంటనేది కూడా ఇప్పుడు ఇదే విధంగా పోలీసులు సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తులే చట్టాన్ని తమ చేతిలో తీసుకుని కొట్టడం స్టార్ట్ చేస్తే వైసీపీ నేతలు చేసే అరాచకాలు, అకృత్యాలు, వాళ్ళు పెట్టే పోస్టులపై కూడా రాష్ట్రంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తను కూడా వదిలిపెట్టకుండా కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరి ఇప్పుడు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ చేసిన ఈ దుశ్చర్యపై కూడా ఎలాంటి సమాధానం చెప్తారో పక్క పోలీసులు గానీ ప్రభుత్వ పెద్దలు గానీ ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.